హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు బాండ్రేజ్ ఫర్నిచర్. నేను మీ ఫిరోజ్. ఈ రోజు ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లెదర్ అండ్ సెమీ లెదర్. సో బేసికల్లీ లెదర్ ఈస్ ఒరిజినల్ లెదర్, జెన్యున్ లెదర్. ఈ రోజు జెన్యున్ లెదర్ అండ్ సెమీ లెదర్ రెండింటి మధ్య డిఫరెన్సెస్, రెండింటి బెనిఫిట్స్, రెండింటి డిసడ్వాంటేజెస్ అన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ జెన్యున్ లెదర్. జెన్యున్ లెదర్ ఈస్ బేసికల్లీ త్రీ పాయింట్స్ చెప్పాలంటే ఇట్ ఈస్ టూ ఎక్స్పెన్సివ్ బట్ లాస్ట్ లాంగర్, లైక్ 10 to 15 years ఉంటుంది దాన్ని లైఫ్ స్పాన్. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేటప్పటికి దానికి మెయింటెనెన్స్, జెన్యున్ లెదర్ ని మెయింటైన్ చేసుకోవాలన్నమాట. దీస్ ఆర్ ద 3 points ఫర్ జెన్యున్ లెదర్. వేరే సెమీ లెదర్ కి వచ్చేటప్పటికి మనకు అఫోర్డబుల్, అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ, సిమిలర్ టు లెదర్ లైఫ్ ఉంటుంది. సో సెమీ లెదర్స్ ఆర్ బడ్జెట్ ఫ్రెండ్లీ and maintenance free and also last affordable and last longer. If your budget is more than 2 or 3 lakhs, then you can go with genuine leathers, or else semi leather is more preferable. సో బేసికల్లీ లెదర్స్ అండ్ సెమీ లెదర్స్ లో డిఫరెన్స్, లెదర్స్ వచ్చేటప్పటికి మనకు నంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ తక్కువ ఉంటాయి. ఇది జెన్యున్ లెదర్. ఇది వచ్చేసి సెమీ లెదర్ అనమాట. ఇది మ్యాచింగ్ బాడీ టచ్, జెన్యున్ లెదర్ మ్యాచింగ్ విత్ పియూ. ఇది పియూ. సో ఈ జెన్యున్ లెదర్ కి మ్యాచింగ్ పియూ ఇది. నెక్స్ట్ ఈ జెన్యున్ లెదర్ కి మ్యాచింగ్ పియూ. ఇలాగా మనకు ఏంటంటే మ్యాచ్ చేసుకోవచ్చు మనకు కావాల్సినట్టు. ఇందులో కాస్ట్ కటింగ్ ఉంటుంది. ఇలా మ్యాచింగ్ చేయడం వల్ల బాడీ టచ్ వరకు మనం జెన్యున్ లెదర్ యూస్ చేసి మిగతాది పియూ యూస్ చేసుకోవచ్చు.